మావోయిస్టులు భయపడ్డారా? అణగారిన వర్గాల గొంతుకై అన్యాయంపై అలుపెరగని పోరాటమంటూ ఆయుధాలు చేతపట్టి అన్నలుగా మారి అడవుల్లో ఆకులు అలములు తింటూ తినీ తినక అడవుల్లో సంచరిస్తూ సంచార జీవులుగా మారి కుటుంబాలను వదిలి పోరాటమే ఊపిరిగా మార్చుకున్న మావోలు ఆయుధాలను వదిలివేయడానికి సిద్ధమని లేఖ రాయడంలో ఏమైనా వ్యూహం ఉందా? 2026 మార్చి చివరి నాటికి మావోరహిత దేశంగా చేస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యం నెరవేరబోతుందా? ఈ మధ్యకాలంలో మావోల వరుస ఎన్కౌంటర్లలో కీలక నేతలు చనిపోవడంతో మావోల లొంగుబాటు అనివార్యమైంది. వందల సంఖ్యలో మావోలు ఆయుధాల్ని వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మరి నిజంగానే మార్చి 2026కి మావో ఉద్యమం పూర్తిగా అంతమవుతుందా, లేక స్తబ్దుగా ఉండి మళ్ళీ బయటకు వస్తుందా? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సీఎంలకు మావోలు లేఖ రాశారు. లేఖపై సీఎంలు ఏం చేయబోతున్నారు? మరి కేంద్రాన్ని ఒప్పించగలుగుతారా? ఒకవేళ అప్పటి వరకు కేంద్రం ఒప్పుకుంటే మార్చి చివరి నాటికి మావోలను లేకుండా చేస్తామని చెప్పిన అమిత్ షా మాట నెరవేరుతుందా? అసలు మావో ఉద్యమం బలహీనపడ్డానికి కారణాలేంటి? మారుతున్న కాలాన్ని బట్టి సమాజంలో వచ్చిన మార్పా? ఆర్థిక సమాజ అసమానతలు తగ్గడం కారణమా? యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడడమా? ప్రజల్లో అన్నలకి ఆదరణ తగ్గడమా? పోలీసులు అమాయక ప్రజల్ని ఇన్ఫార్మర్లోని చంపడం లాంటి కారణాలు మావోలకు ఆదరణ తగ్గించాయా? అడవుల్లో మసలడం కష్టమవడం ఒక కారణమా? కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పినట్టు అర్బన్ నక్సలైట్లు మావోలను అడవుల్లో వదిలి ఇక్కడ వీరు ఏసీ రూములు, ప్రభుత్వ సౌకర్యాలు పొందుతూ పదవులు అనుభవిస్తున్నారని చెప్పడంలో నిజం ఉందా? మావోలు లేకుండా చేసి అడవులను అదానీ, అంబానీలకి ఇచ్చి నాశనం చేయడం కోసమే అంటూ మావో సానుభూతిపరులు చెప్తున్న మాట. మరి మావో ఉద్యమం పూర్తిగా కనుమరుగవడం మంచిది కాదా? కామెంట్ చేయండి.